అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు, అలాగే పత్రికా మిత్రులకు, నా తోటి సహోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిసారిగా అభ్యర్థి నామినేషన్ తర్వాత మన నర్సాపూర్ ఎంచుకోవడం, నర్సాపూర్లో ఈశాన్య మూల రామంతాపూర్ నుంచే ఏదైతే ర్యాలీ మన క్యాండిడేట్ నీలం మధు గారు పర్యటన ఉంటుంది కాబట్టి ఆ రోజు రామంతాపూర్ నుంచి భారీ సంఖ్యలో ఏదైతే బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అలాగే వెల్దుర్తి మండలంలో కూడా భారీగా తరలివచ్చి గ్రామాల నుండి ప్రతి ఒక్క ఆడవాళ్లు కూడా ఎస్సీ సోదరులు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మన నీలం మధు గారు. ఆయన వ్యక్తిగా కొంతమందికి పరిచయం లేకున్నా ఆయన పేరుతోటి ప్రతి ఒక్కడికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు, ఎన్నో ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేసిండ్రు, ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పుడు. ప్రతి ఊర్లో ఆయనకు ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరును మనం అందరం కూడా ఏడ కూర్చున్న అందరూ ఆయన విషయం చెప్పి, ఎందుకంటే పాపం చిన్న వ్యక్తి కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి వారితో మాట్లాడే విధానంలో కూడా చాలా చక్కగా మాట్లాడు. నిన్న మేము పోయినాం, కడుపులో తలకాయ వెడి చెప్తున్నా, అన్న నేను తమ్ముడిని అనుకోండి, నేను మీ ఇంటి సోదరుని అనుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అదే వ్యక్తిని, అలాగే మంచి స్పందన ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు అవుతుందో 2018లో వాళ్ళ ఎలక్షన్ కంటే మొదలు రుణమాఫీ చేస్తామని చెప్పి 2013 దాకా 2023 దాకా కూడా ఏడా కూడా మనం చేయలేరు, సంపూర్ణంగా ఏడా రుణమాఫీ చేయలేరు. గౌరవ ముఖ్యమంత్రి మొన్న మనకు మెదక్ సభలో వచ్చినప్పుడు కూడా గట్టిగా చెప్పిండు, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పిండు, ఎడపేల దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు, ఖచ్చితంగా 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి. ఈ వార్త ప్రతి ఒక్క గ్రామంలో మనకు బాధ్యత ఉంది కాబట్టి చేరవేసే బాధ్యత మనందరిది. తప్పకుండా చేసి ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజులలో కూడా గట్టిగా చేసి రేపు పొద్దున మీరు ఎంత బలం చేకూరిస్తే మీ గ్రామాలలో మీరు సర్పంచులు కావాలన్నా, మీరు ఎంపీటీసీలు కావాలన్నా, ఒక వార్డు మెంబర్ కావాలన్నా మీ బల ప్రయోగం మీరు చెప్పే వాక్యాలే ముఖ్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేసి రేపు వచ్చే 25 తారీఖు నాడు మనం ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి ఇక్కడ రావాలి. అలాగే నీలం మధును కూడా ఖచ్చితంగా మనం ఉన్న రెట్టింపుతో ఉత్సాహంతో పనిచేసి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారి నామినేషన్ కార్యక్రమం జరిగిన తర్వాత మొట్టమొదటిగా ప్రచార కార్యక్రమం 25వ తారీఖు నుంచి మెదక్ పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గం ఉమ్మడి వెల్దుర్తి మండలం నుంచి రామంతపూర్ నుంచి ఎల్లుండి 20వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతుంది. అదే రోజు బాసాపేట మండలంలో ప్రోగ్రాం చేసుకున్న తర్వాత మనకు వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. అతి విషయమై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్ణయించి కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ రోజు 10 గంటలకు, గురువారం రోజు 10 గంటలకు వెల్దుర్తి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో వెల్దుర్తి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై నీలం మధు గారు మండలానికి రాబోతున్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున దిగ్విజయం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతారెడ్డి గారు ప్రచారాన్ని రామంతపూర్లో ప్రారంభించడం జరిగినట్టున్నది. మరి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అటువంటి అన్ని దొంగ హామీలు ఇచ్చారు అనేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒక మహిళలకు మాత్రం బస్సు సౌకర్యం ఒకటి చేసిరని నిజాయితీగా ఒప్పుకున్నది. కానీ వాళ్ళు కన్నుండి చూడలేనటువంటి కబోదిల్లా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళలకు ఉచిత బస్ సౌకర్యమే కాదు, గ్యాస్ కూడా 500 రూపాయలకు ఇస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోవాలి. హైదరాబాద్ లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని గాలి మాటలు కట్టిపెట్టాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. మనం ప్రతి 200 యూనిట్ల విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తా ఉన్నా కూడా వీళ్ళు కల్లబొల్లి మాటలతో, అబద్దాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పార్టీ మారిన తర్వాత పూర్తిగా అబద్దాలు ప్రచారం చేసినట్టు ఆమె కూడా అలవాటైనట్టున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే వేసి అనేక అవకాశాలు ఇచ్చిన సొంత పార్టీని తన మామ భర్త ఆమె ఈ పార్టీలో ఉంది. పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా అబద్దాలతో కాంగ్రెస్ పార్టీని విమర్శించి మంత్రి పదవి వదులుకొని అందులో మళ్ళా బుగ్గకారం ఎక్కడానికని మహిళా కమిషన్ చైర్మన్ పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి పార్టీ మారడం జరిగింది. అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత నైతికత ఆమెకు లేదు అనే విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్ నాయకులు నిజమైన నాయకుడు మదన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాల్సి ఉన్న అటువంటి వారిని కూడా ఆ పార్టీ మోసం చేసి విధంగా టికెట్ ఇవ్వకుండా ఆమె టికెట్ తెచ్చుకున్నది. ఇటువంటి వాళ్ళు మాట్లాడితే విధంగా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా ఆమెను హర్షించరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మొన్న మెదక్ వచ్చినప్పుడు నామినేషన్ కార్యక్రమంలో 7 రూపాయల సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ చేస్తామని స్పష్టంగా ప్రమాణం చేస్తూ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా భువనగిరిలో కూడా లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తూ ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి స్పష్టంగా అందరికీ ఇంటింటికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో వెల్లుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇస్తూ నీలం మధు విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.